జై శ్రీమన్నారాయణ. నిన్న భాగంలో ఈ ఉషాదేవి చెలికెత్తుగా ఉన్న చిత్రలేఖ తన గంధర్వ మాయ ప్రయోగించి అనిరుద్ధుణ్ణి, ద్వారకలో ఉన్న అనిరుద్ధుణ్ణి తీసుకొచ్చి ఈ బాణాసురుడి మందిరంలో, ఉషాదేవి అంతఃపురంలో ఆవిడ పడక మీద ఉంచింది. ఈయన కూడా తర్వాత ఈవిడ్ని చూసి ఉషాదేవిని ఆమెతో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు ఇద్దరు. ఉషాదేవి కూడా ఆయనే నా భర్త అని భావించింది అనిరుద్ధుడిని. ఎందుకంటే స్వప్నంలో ఈశ్వరుడు సాక్షాత్కారం చేయించాడు కదా వాళ్ళిద్దరికీ సంబంధ బాంధవ్యం కలపాలని. ఇది ఆయన ఈశ్వర సంకల్పం, శివ సంకల్పం వస్తూ అంటారు కదా, అందుకని శివ సంకల్పం అన్నమాట ఇది. కృష్ణ భగవానుడి సంకల్పం కూడా అదే, బాణాసురుడి గర్వభంగం జరగాలి. ఇట్లా ఉషాదేవి అనిరుద్ధుడితోటి ఎంతో సంతోషంగా కాలం గడిపేస్తూ ఉన్నది. ఈ ఉషాదేవి ఎందుకు గర్భిణీ చిహ్నాలు కనపడ్డాయట. అంటే గాంధర్వీతిని వివాహం చేసుకున్నారు వాళ్ళు, భార్య భర్తల దాంపత్యంలో ఉన్నారు. అందుకని ఉషాదేవికి గర్భం దాల్చింది. ఈ గర్భం దాల్చేసరికి అది ఇదేనాడు కనిపించని చంద్రుడు తదేనాడు తానే కనిపిస్తాడని ఒక సామెత ఉంది మనకి. లేత నెలల్లో అయితే ఈ పొట్ట కనిపించదు పైకి, నెలలు వచ్చే కొద్దీ చిహ్నాలు కనిపిస్తాయి కదా, గర్భవతి చిహ్నాలు. ఈ ఉన్న ఈ అంతఃపుర పరిచారికలు ఉంటారు కదా, వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఈ ఉషాదేవిని. ఈ విషయాన్ని తీసుకెళ్లి బాణాసురుడితో వాళ్ళు విన్నవించుకున్నారు. ఓ ప్రభు, మీరేమీ అనుకోకండి, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాకుండా మీరు తాత కాబోతున్నారు అన్నారు వాళ్ళు. ఈ మాటలు విన్న బాణాసురుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. అంతే కదా, ఎవరికైనా మరి తండ్రికి ఇట్లా వింటే, అందులో ఆయన రాక్షస చక్రవర్తి అని ఆయన చాలా ఆగ్రహం వచ్చింది. ఈ తుంటరి పని చేసిన వాడు ఎవరని ఆయన ఉషాదేవి అంతఃపురానికి వచ్చేసాడు బాణాసురుడు. ఆ కూతుర్ని అడిగాడు, ఎవడా దుర్మతి, ఎవరా మదాంధుడు అంటే ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుడిని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. ఈ భటులు వెళ్ళి అనిరుద్ధుడిని బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అనిరుద్ధుడు కూడా మహావీరుడు కదా, తన గదల పోటులతోటి, ఆ గదా ప్రహారాలతోటి ఈ భటులందరినీ పరిమారుస్తూ ఉన్నాడు. ఈ బాణాసురుడికి ఇంకెక్కడలేని ఆగ్రహం ఇంకా పెరిగిపోయి ఈ అనిరుద్ధుడిని నాగపాశాలతో బంధించాడు. ఈ నాగపాశాలతో బంధించంగానే అనిరుద్ధుడి కదలలేకపోయాడు అనమాట. కదలలేకుండా అట్లా కట్టుబడిపోయాడు ఆ నాగపాశాలకి. ఉషాదేవి విలపిస్తూ ఉందన్నమాట, తన భర్తని ఇట్లా బంధించారే అని. ఆ సమయంలో అక్కడికి భటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఈ బాణాసుడితోటి చెప్తూ ఉన్నారు, ప్రభు, మీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడింది అని చెప్పారు. అదే కదా ఈశ్వరుడు చెప్పాడు యుద్ధం చేయమని అడిగితే, నీ జెండా ఎప్పుడైతే రథం మీద ఉన్న జెండా అకారణంగా కింద పడుతుందో నీ చేతుల తీట తీర్చేవాడు వస్తాడు అని చెప్పారు కదా స్వామి. తనతో యుద్ధం చేయడానికి ఎవరో వచ్చారని భావించి ఈ బాణాసురుడు ఇన్నాళ్ళకు తనకు కోరిక తీరుతున్నది అనుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఈ రాక్షస ప్రవృత్తి కూడా ఇటువంటిదే అని చెప్తూ ఉన్నారు. వాడికి కూతురి గొడవ అక్కర్లేదు, యుద్ధం కావాలి ముందు. ఈ కూతురు ఎవరితోటో పెళ్లి చేసుకున్నది, గర్భవతి అని వచ్చిన వాడు అవన్నీ మర్చిపోయాడు. ఆహా, ఇన్నాళ్ళు నా కోరిక తీరుతోంది అనుకొని గబగబా యుద్ధానికి సన్నద్ధమే వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ వదిలేశాడు ఆ విషయాన్ని. ఈలోగా రావాల్సిన వారు రానే వచ్చారు. ఎవరు? నారదుడు మహర్షి. ఆయన లోక కళ్యాణం కోసమే అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు, కానీ ఏమీ ఎరగని వానిలా ఉంటారనమాట. అనిరుద్ధుడి కోసం వెతుకుతున్నట్టే కృష్ణ భగవానుడు ఆయన లీలలు చేస్తూ ఉన్నాడు, నటిస్తూ ఉన్నాడు. ఈ నారద మహర్షి కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఓ కృష్ణ పరమాత్మ, అనిరుద్ధుడిని బాణాసురుడు నాగపాశాలతో బంధించాడు నీ కుమారుణ్ణి, కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరి వెళ్లాల్సిందని ఆయనకి చెప్పాడు నారద మహర్షి. అప్పుడు బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కోట్ల సైన్యాలతోటి వెళ్ళిపోయారట. నదులు పొంగి ప్రవహిస్తున్నాయన్నట్టుగా ఉంది ఆ సైన్యంతో, అన్ని కోట్ల సైన్యంతో వాళ్ళు వెళుతూ ఉంటే నదీ ప్రవాహంలాగా, నది కూడా కాదు, నదులు ఆ ప్రవాహంలాగా సోణపురానికి యుద్ధానికి వెళ్ళారట అందరు కలిసి. ఇంతమంది యుద్ధానికి వచ్చారనేసరికి ఈ బాణాసుడికి ఇది ఆ 1000 చేతుల కండకావరం ఉన్నది కదా, ఆ చేతులన్నీ ఆ దురద పెడుతున్న యుద్ధాలు లేక, అందుకని ఎంతో సంతోషపడిపోయాడు ఇంతమంది సైన్యాన్ని చూసి. ఇంకా శంకరుడిని పిలిచి అన్నాడు, నువ్వు నా రక్షణ చేయడానికి కదా కోట కాపున్నావు,
కాబట్టి నువ్వేం చేయాలంటే ఈశ్వరుడితో చూడండి, వాడు ఆజ్ఞ చేస్తున్నాడు, నీవు కృష్ణుడు కోట లోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకు ఇచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపాల్సింది అని అన్నాడు. ఈ శంకరుడు పాప ఆయన భక్త వత్సలుడు కదా, భక్తుని ఇచ్చిన మాట తప్పడు ఆయన. అందుకని శంకరుడు ఏం చేశాడు, ఇప్పుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి, కృష్ణుడి చేతిలో తాను ఓడిపోవాలి. కాబట్టి ఇప్పుడు శంకరుడు యుద్ధం చేయాలి, యుద్ధంలో తాను ఓడిపోవాలి. శంకరుడు భక్త వశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. కానీ ఈ శంకరుడు బాణాసురునికి రక్షణగా ఉంటానని అంగీకరించి వచ్చాడు. కాబట్టి యుద్ధరంగంలో ఉన్నంతసేపు, ఈశ్వరుడు యుద్ధరంగంలో ఉన్నంతసేపు తాను బాణాసురుని జోలికి వెళ్ళకూడదని కృష్ణ పరమాత్మ అనుకున్నాడు. వారిద్దరు ఎంత మౌనమైన మాటలు అంటే, ఇది ఒకే పరమాత్మ 2 రూపాలతో ఉంది కాబట్టి ఒకళ్ళ భావం ఒకళ్ళకి తెలుస్తుంది కదా. యుద్ధం ఏమో మొదలైపోయింది. ముందు కోట బయట ఉన్న శంకరుడు యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి ఆ శంకర భగవానుడు యుద్ధానికి బయలుదేరాడు. కురపుటాహుతిరేగు ధరణి పరాగంబు పంకేరుహాప్త బింబంబు బొదువ విపుల వాలాడోప విక్షేపజాత వాతాహతి వారి వాహములు విరియ గురుచె తిన్నని వాడి కొమ్ముల జిమ్మిన బ్రహ్మాండ భాండ కర్పరము బగుల నలివోకవోలె ఖణిల్లని రంక వైచిన రోదసీ కుహరంబు భేదిల్లగా గళచల ధర్మ ఘంటికా ఘణ ఘణ ప్రఘోషమున దిక్తటంబులాకులతనొంద లీల నడతెంచు కలధౌత శైలమనగా సుక్కు మిగిలిన వృషభేంద్రు నెక్కి వెడలే. కైలాస పర్వతం కదలి వచ్చేస్తోందా అన్నట్లుగా ఈ నందీశ్వరుని మీద త్రిశూలం పట్టుకొని శంకరుడు యుద్ధానికి బయలుదేరాడు. ఈ పరుగున నందీశ్వరుడు వెళ్ళిపోతూ ఉంటే ఆయన మెడలో ఉన్న గంటలు ఘణ ఘణ ఘణను మ్రోగుతున్నాయి. ఆ ఘణఘణల ధ్వనులకు దిక్కులన్నీ కూడా పెటపెటలాడాయట. నందీశ్వరుడు ఒక్కసారి మోర ఎత్తి అంబా అని అరిచాడు. ఆ అరుపుకి అక్కడ ఉన్న రోదసీ ప్రాంతం అంతా కూడా కకా వికలమైపోయిందిట. తోక ఎత్తి ఒక్కసారి ఊపితే ఆకాశంలోని మేఘ మండలం అంతా ఆ చెల్లా చెదురుగా ఇదైపోయింది. ఆయన పాదముల నుండి పైకి రేగిన ధూళి చేత ఈ కృష్ణుని సైన్యం అంతా ఆ ధూళి పరాగంతో కప్పబడ్డది. అంత భయంకరంగా యుద్ధం ప్రారంభమైపోయింది. శివునకు కృష్ణునకు యుద్ధం జరుగుతోంది. శివుడి యుద్ధంలో లొంగనంతసేపు ఈ బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంటే ఈ శంకర భగవానుడు ఇచ్చిన వరం నిజం చేయాలి కదా. అందుకని తన వరం నిజం అవ్వాలంటే కృష్ణుడి చేతిలో తాను చటుక్కుని ఓడిపోతే, ఆయన అట్లాని ఓడిపోవటానికి కూడా లేదు ఈ బాణాసురుడికి మదం అణచటానికి. చటుక్కుని ఓడిపోతే ఏమవుతుంది, తానే ఇచ్చిన వరానికి మళ్ళీ తప్పుకున్నట్టు అవుతుంది కదా మినహాయింపుగా. అందుకని చేసినంతసేపు యుద్ధం చేసి పడిపోయినట్లుగా శివభగవానుడు నటించాలి. కాబట్టి శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు శంకరుడు నందీశ్వరుని మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అంటే శంకర భగవానుడు వరం కూడా నిజం చేసిందాకా ఆయన యుద్ధం చేశాడు అనమాట. శంకర భగవానుడు కృష్ణ భగవానుడితోటి చేసి కలిసిపోయినట్టుగా పడిపోయాడు ఆ బాణం దెబ్బకి ఆయన. అదంతా కూడా వాళ్ళిద్దరు ఆడే లీలా నాటకమే కదా. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు శివజ్వరము అనబడే ఒక శక్తి బయలుదేరిందిట. అది కృష్ణ భగవానుడితో యుద్ధం చేస్తోంది. అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశారు, వైష్ణవ జ్వరాన్ని ప్రకోపం చేశాడు. ఆ 2 శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువుని ప్రార్థన చేసిందిట. పారియే దిక్కుగానక ప్రాణభీతి నెనసి ఏడ్చుచు నా హృషికేశు పాద కంజంబులబడి నను కావు మనుచు నిటల తట ఘటితా పుంజలిబుటయునగుచు. శివజ్వరం అంజలి ఘటించి నేను ఎటు పరిగెడితే అటు విష్ణు జ్వరం కనబడుతోంది. ఓ అనంత శక్తిమంతుడా, బ్రహ్మాండములంతటా వ్యాపించి ఉన్న ఓ పరమాత్మ అనంతుడా, నీవు మాయాశక్తి చేత ఈ లోకమునంతటిని నామముతోటి రూపములతోటి కనబడినట్లు చేయగలిగే సమర్థుడవు. హేళగా ఈ పంచభూతాలను త్రిగుణాలను సృష్టించి లోకాన్నంతా మాయలో కప్పి ఉంచేవాడు అయిన ఓ ఈశ్వర పరమాత్మ, నన్ను క్షమించు అని ఆయన పాదముల మీద పడింది.
ఉషా పరిణయ ఘట్టంలో మనకి ఒక గొప్ప సంగతి, ఒక ప్రయోజనం కూడా తెలిసి వస్తోంది. పార్వతీ పరమేశ్వరుల వలన కృష్ణ భగవానుడు వలన లోకానికి ఎంతో ప్రయోజనం కలిగిందని చెప్తూ ఉన్నారు. శివకేశవులు యుద్ధం చేసుకుంటే అది పనికిరాని యుద్ధం అవ్వదు కదా, దానివల్ల లోకానికి ఏదో ప్రయోజనం కలగాల్సే ఉంటుంది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చారట. శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజున ఒక వరం ఇచ్చారు మనందరికి కూడా. ఏమని? ఎవరు ఉషా పరిణయ ఘట్టంలో ఈ శివజ్వరం విష్ణు జ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమైనదిగా జ్వరం బాధించడానికి వీలు లేదుట. ఆ మేరకు నేను వరం ఇస్తున్నానని కృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా జ్వరం చేత ప్రాణాంతకం అవుతోందని భావించి బాధపడేవాళ్ళు ఈ ఉషా పరిణయాన్ని, శరణాగతి తత్వాన్ని చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం కూడా చేస్తారట. అంత గొప్ప వరమును ఇస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతి పొందింది. వెంటనే బాణాసురుడు యుద్ధానికి వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే స్థితి వచ్చేసింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుడు తల్లి అయిన కోటర, అంటే బాణాసురుడు తల్లి పేరు కోటర, ఆమె ఏం చేసిందంటే కొడుకుని రక్షించుకోవాలని ఈ బాణాసురుడు తల్లి అయిన కోటర ఎట్లా ఇంకా యుద్ధానికి వచ్చేసింది. ఆవిడ ఆ యుద్ధం జరిగే చోటుకు వచ్చి ఏం చేసింది, పరమాత్మని పంపించేయాలంటే ఏం చేయాలి, ఒక చేయకూడని పని చేయాలి. అందుకని ఆమె ఏం చేసిందంటే ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పేసి జుట్టు విరబోసుకుంది. ఆ చేతులు పైకెత్తి హాహాకారాలు చేస్తూ కృష్ణుడు ఎదురుగా నిలబడ్డది. ఒక వివస్త్ర అయిన స్త్రీ అట్లా జుట్టు విరబోసుకొని ఎదురు నిలబడితే చీ అని పరమాత్మ ఏం చేశాడు, కృష్ణ పరమాత్మ తల తిప్పుకొని ధనస్సు పక్కకు పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసుడు కోటలోకి పారిపోయాడు. అట్లా తన కొడుకుని ఆ రోజు రక్షించుకుంది కోటర. మర్నాడు మళ్ళా యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శంకరుడు కృష్ణుని ప్రార్థన చేశాడు, నేను కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడి పడిపోవడానికి వీలు లేదు. వీడు అటువంటి వరాన్ని అడిగాడు కదా, ఎప్పటికీ నేను వాడికి రక్షకుడినే. నేను రక్షకుడిగా ఉండగా వాడు మరణించాడనే మాట రాకూడదు. నేను భక్త వశంకరుడను కాబట్టి నీవు తగిన విధంగా శిక్ష వేయాల్సిందని ప్రార్థించాడు. శివకేశవుల హృదయములు ఒకరికి తెలుసు.